పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సినీ కార్మికుల సమ్మె విషయంలో తెలంగాణ సర్కార్ జోక్యం చేసుకుంది. ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ నేతలతో ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. దీంతో చిరంజీవి అపాయింట్మెంట్ కోరారు ఫెడరేషన్ నాయకులు. చిరంజీవి అపాయింట్మెంట్ ఇస్తే ప్రభుత్వ ఉన్నతాధికారులు సూచించిన విషయాల్ని చిరంజీవికి వివరించనున్నారు. అనంతరం ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్లో రేట్ కార్డ్స్ని అనౌన్స్ చేయనున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో వేతనాల పెంపు విషయంలో కార్మికులు కాస్త వెనక్కి తగ్గినట్లే కనిపిస్తోంది. 30% పెంపు కాకుండా ఇంకా తక్కువకే రేట్ కార్డ్ రెడీ చేస్తున్నారు 13 యూనియన్ల నాయకులు. రేట్ కార్డ్ అనౌన్స్ చేసిన అనంతరం సమ్మెను విరమించే ఆలోచనలో కార్మిక సంఘాలు ఉన్నట్లుగా సమాచారం. ఫిల్మ్ ఛాంబర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రేట్ కార్డ్ అనౌన్స్ చేసిన అనంతరం సమ్మెను కూడా విరమించే ఆలోచనలో కార్మిక సంఘాలు ఉన్నట్లుగా సమాచారం. అలాగే ఫెడరేషన్ నేతలు చిరంజీవిని కలిసే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, యాక్చువల్గా ఈరోజు సినీ కార్మికుల సమ్మెకి శుభం కార్డు పడబోతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే పరిణామాలు అట్లా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం జోక్యంతో ఇటు సినీ కార్మికులతోటి, తర్వాత ఫిలిం ఛాంబర్ తోటి కూడా చర్చలు జరిపారు ఉన్నతాధికారులు. ఆ చర్చల్లో కూడా మేము ఖచ్చితంగా పట్టు విడిచి కూడా ఎవరి కాళ్ళు అంటే ఇప్పుడు నిర్మాతలు 4 కండిషన్స్ పెట్టారు. అవి మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. అందులో 2 కండిషన్స్ అని వీళ్ళు కూడా ఇటు ఉన్నారు. అయితే వీళ్ళు ఉన్నతాధికారులు ఈ చర్చల్లో ఖచ్చితంగా మేము అంటే 2 వైపుల నుంచి కూడా, నిర్మాతల నుంచి, ఫెడరేషన్ నాయకుల నుంచి కూడా ఇద్దరు కూడా ఒక మెట్టు దిగి కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు అయితే ఈరోజు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నిన్న సాయంత్రం ఫెడరేషన్ నాయకులు జరిగిన సమావేశం తర్వాత వాళ్ళు చిరంజీవి అపాయింట్మెంట్ కోరారు. అయితే చిరంజీవి విదేశీ ప్రయాణంలో ఉన్నారు. ఆయన సింగపూర్ వెళ్ళారు బర్త్డే దీనికి సంబంధించి. దీంతో ఈరోజు ఇక్కడ 11 గంటలకు నిర్మాతలు ఇక్కడ సమావేశం కాబోతున్నారు. తర్వాత నిర్మాతల సమావేశం అయిన తర్వాత మొత్తం కూడా వాళ్ళు చర్చించుకొని ఫెడరేషన్ నాయకులను పిలుస్తారు. ఫెడరేషన్ నాయకులు పిలిచిన తర్వాత మొత్తం ఇద్దరితో కూడా సమావేశం అయిన తర్వాత ఫిలిం ఛాంబర్ అధికారికంగా ఒక ప్రకటన చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ముఖ్యంగా మనం చూడొచ్చు, కార్మికులు రేటు కార్డుని డిసైడ్ చేశారు. అంటే 30% వేతనాలు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టి కూర్చున్న కార్మికులు వాళ్ళు 30% కాదు, మాకు ఖచ్చితంగా ఒక 40 మంది నిర్మాతలు 30% చేస్తామని చెప్పేసి కూడా లెటర్స్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మేము ప్రభుత్వం జోక్యం తర్వాత అన్ని విధాలుగా చూసి దాదాపు 18 రోజులు సమ్మె అయింది కాబట్టి మేము విరమించాలనుకుంటున్నాము. ఖచ్చితంగా దీనికి ఇంకా తక్కువలో అంటే 30% కంటే తక్కువలోనే అంటే 20% ఆ రేంజ్లో వచ్చి ఖచ్చితంగా మాకు 20% ఇవ్వండి చాలు అని చెప్పేసే విధంగా రేట్ కార్డును తయారు చేసుకొని ఈరోజు నిర్మాతలతో మాట్లాడబోతున్నారు. టోటల్గా ఈ ఎపిసోడ్ చూస్తే నిర్మాతలకి ఫెడరేషన్ నాయకుల మధ్య ఈరోజు సయోధ్య కుదిరి ఒక ప్రకటన చేసే ఫిలిం ఛాంబర్ ఒక ప్రకటన చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సిద్ధు. ఓకే సతీష్.